సో అమ్మ, ఫస్ట్ మన హిట్ టీవీ ప్రేక్షకులకి ఉగాది శుభాకాంక్షలు. అలాగే మీకు కూడా ఉగాది శుభాకాంక్షలమ్మా. చాలా మంచిదమ్మా. మన హిట్ టీవీని చూస్తున్న ప్రేక్షకులందరికీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. మీరందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగాలని కోరుకుంటున్నాను. అట్లాగే ప్రభవ వివాహ దగ్గర నుంచి ఈ పరాభవ నామ సంవత్సరం 40యోదిగా మనం చేసుకుంటున్నాము. మార్చి నెలలో అంటే 19/3/2026న నూతన సంవత్సరాన్ని మనం జరుపుకోవటం జరుగుతోంది. మీరందరూ చాలా సరదాగా, చక్కగా ఈ పండుగను జరుపుకోవాలని శాస్త్రోక్తంగా ఇది మన ధర్మాచరణ. కాబట్టి ఈ ధర్మాచరణ సనాతన ధర్మం కూడా. కాబట్టి ఈ ధర్మాన్ని మీరందరూ ఆచరించాలని కోరుకుంటున్నాను. అమ్మ, చాలా మన తెలుగు వాళ్ళందరికీ స్పెషల్ పండుగ ఉగాది. అవునవును. సో అసలు ఈ ఉగాది పండుగ అనేది ఎలా జరుపుకోవాలి? అసలు దీని యొక్క విశిష్టత ఏంటమ్మా? చాలా మంచిది. విశిష్టత అంటే ఉగాది మన పురాణ కాలాల్లో కూడా ఉగాది పండగని జరుపుకున్నారని కూడా మనకు తెలుస్తోంది. అసలు మనకి ఈ ఉగాది అనేది చేసుకోవటం అనేది ఎప్పుడు ప్రారంభమైందని మనం చెప్పుకుందాం. బ్రహ్మ సృష్టి కార్యం మొదలుపెట్టాడు. మన జంతువుల్ని, మనుషుల్ని, సృష్టిని అసలు మొత్తాన్ని సృష్టి కార్యం మొదలుపెట్టినప్పుడు ఎప్పుడైతే ఈ సృష్టి కార్యం మొదలుపెట్టాడో ఆ సృష్టి కార్యం మొదలుపెట్టిన రోజును పురస్కరించుకుని మనం ఈ ఉగాది పండగను మనం చేసుకుంటున్నాం. అంటే యుగాది, యుగం మొదలన్నమాట. ఆది ఎప్పటి నుంచో ప్రారంభమైంది అన్న ఇదితో కూడా మనం ఈ ఉగాది పండుగని అసలు యుగాది కానీ అది ఉగాదిగా మారింది క్రమేపీ మాట్లాడుకోవటం వల్ల. మొట్టమొదటి కారణమైతే ఉగాది పండుగను జరుపుకోవటం బ్రహ్మ సృష్టి కార్యం. ఆయన సృష్టి కార్యం చేశాడు. చేసి మనందరినీ ఆయన ఇచ్చేస్తున్నాడు కదా, అది ప్రారంభం. అందుకే ఈ ఉగాది పచ్చడిలో కూడా ఆయన సృష్టి కార్యం చేసి వదిలేస్తే ఈ మనకి ఈ ఋతువులకు సంబంధించి కానీ లేకపోతే ప్రకృతికి సంబంధించిన కానీ అన్ని కలుపుకుని ఉగాది పచ్చడిగా సేవించటం కూడా దీంట్లో అర్థం ఉందన్నమాట. కాబట్టి ఫస్ట్ కారణం అయితే బ్రహ్మ సృష్టి కార్యమే ఉగాది పండగ చేసుకోవటం. అమ్మ, ఇది పురాణాల్లో, ఇతిహాసాల్లో కూడా ఉగాది పండుగ జరుపుకున్నారంటున్నారు కదా, వాళ్ళు ఎలా జరుపుకున్నారు? అసలు ఎవరు జరుపుకున్నారమ్మా? మనం బ్రహ్మ సృష్టి కార్యం తర్వాత అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి మనకి యుగాలు గడుస్తూ ఉన్నాయి. తర్వాత నాగరికతలు, సింధు నాగరికత అని అదని ఇదని చాలా మారుతూ ఉన్నాం కదా. అధునాతనంగా వచ్చిన నాగరికతలు అంటే ఈ కుండలు, రాళ్లతో చేసే ఆయుధాలు అప్పటి నుంచి రాతి యుగం దగ్గర నుంచి నాగరికతలు మారుకుంటూ వస్తున్నప్పటి నుంచి మనం ఈ యుగాది పండుగను ఎలా జరుపుకున్నారు ఏంటనటానికి మనకి ఈ సింధు నాగరికత ఉంది కదమ్మా, వాళ్ళు ఏం చేశారంటే ఆ రోజుల్లో ఉగాది ఎలా జరుపుకున్నారు ఏంటనటానికి ఒక గ్రంథాలు రచించారు. అంటే ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, ఇప్పుడు ఇవన్నీ కంప్యూటర్లో వాటిల్లో నిక్షిప్తం చేసుకుంటున్నాం కదా ఇప్పుడు మనం చేసే పనులన్నీ. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే గ్రంథాలు రచించి దాంట్లో నిక్షిప్తం చేశారు. నిక్షిప్తం చేసి ఉగాది ఇట్లా జరుపుకునే వాళ్ళం అని వాళ్ళు చెప్పబట్టే మనకు కూడా ఆ యుగంలో కానీ ఆ నాగరికతలో కానీ ఉగాది పండుగను ఇలా చేసుకున్నారా, ఏ కారణంగా చేసుకున్నారు, ఎలా చేసుకున్నారని కొన్ని మనకు తెలుస్తున్నాయి అన్నమాట. కాబట్టి వాళ్ళు సింధు నాగరికతలో వాళ్ళు ఎలా చేసుకున్నారంటే 5-6 రకాలుగా చేసుకున్నారు, 5 రకాలుగా చేసుకున్నారని మనకు తెలియబడుతోంది. వాటి గురించి వివరంగా మనం తెలుసుకుందాం. సో మరి హిందూ నాగరికత వాళ్ళు జరుపుకున్నారు అంటున్నారు కదా, అసలు వాళ్ళు ఎంత ప్రత్యేకంగా చేసుకున్నారమ్మా? అసలు మనం చేసుకున్నట్టే చేసుకున్నారా, లేదంటే వాళ్ళ ప్రత్యేకతే వేరంటారమ్మా? మంచిది. మొదటిగా వాళ్ళు ఎలా చేసుకున్నారు ఏమిటి అన్నదానికి మనం తీసుకుందాం. వాళ్ళు 4-5 రకాలుగా చేసుకున్నారు కాబట్టి ఒక్కొక్కటి చెప్పుకుందాం. ఈ ఉగాది రోజునే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వెదురు కర్ర అంటే వెదురు బొంగు అని కూడా అంటారమ్మా. ఇంత లావునుంటుంది. కర్ర అంటే సన్నగా ఉంటుంది, వెదురు బొంగు కొద్దిగా హైట్గా ఉన్నదాన్ని ఏం చేసేవాళ్ళంటే ప్రప్రథమంగా వాళ్ళు ధ్వజారోహణం అని చేసేవాళ్ళు. అంటే వాకిలి ముందు ఈ వెదురు బొంగును తీసుకుని వాకిలి ముందు
పాతేవాళ్ళు, దాన్ని గొయ్యి తీసి పాతేవాళ్ళు. పాతిన తర్వాత ఈ వెదురు బొంగు చక్కగా ఇట్లా బొంగు ఉంటుంది కదా, చూస్తారు కదా మనం, జెండాలు అవి కూడా ఎగరేస్తాము. దేవుళ్ళకి మనం కొన్ని చోట్ల ఈ దేవప్రయాగ లాంటి అక్కడైతే ఆంజనేయ స్వామికి ఈ వెదురు బొంగులతోనే ఓ 100 అడుగులు 150 అడుగులు వెదురు బొంగులతో జెండాలు కట్టి ఆయనకి ఉత్సవంగా తీసుకెళ్ళి ఇవ్వటం జరుగుతుంది. ఆ వెదురు బొంగులు అనమాట. అవి పాతి ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు ఆ చివరన ఒక నారికేళాన్ని ఉంచేవాళ్ళు. అంటే ఒక కొబ్బరికాయని ఉంచేవాళ్ళు. ఉంచి కలశం లాగానే ఆ కొబ్బరికాయని జాకెడు ముక్క, ఆ తర్వాత మామిడి మండలు, అట్లాగే కింద భాగంలో వేప మండలు, ఇవన్నీ అలంకరించి పూలమాల అలంకరించి అలంకరణ చేసేవాళ్ళు. కాస్త పట్టుబట్టలు అవన్నీ కట్టి ఆ ధ్వజానికి అలంకరణ చేసేవాళ్ళు. అలంకరణ చేసిన తర్వాత యథావిధిగా ఆ ధ్వజారోహణానికి పూజ చేసేవాళ్ళు. యథావిధిగా పూజ చేసేవాళ్ళు. ఫస్ట్ ప్రారంభం అలా చేసేవాళ్ళు ఉగాదిని. వాళ్ళు ధ్వజారోహణంతో ప్రారంభం చేసేవాళ్ళని మనకి చరిత్ర చెప్తోంది. సో అప్పట్లో అమ్మ మనకి ఇప్పుడంటే ఉగాది ఈ డేట్‌న వచ్చింది, ఆ డేట్‌న వచ్చిందని మనం క్యాలెండర్‌లో చూసుకుంటున్నాం. లేదంటే ఫోన్‌లో అప్డేట్స్ రావడం జరుగుతుంది. అవును. సో అప్పట్లో మరి క్యాలెండర్స్ లేవు, అవును కదమ్మా. మొబైల్స్ లేవు, ఏం లేవు కదా! అవును. మరి అప్పట్లో ఆ రోజు ఉగాది జరుపుకోవాలని ఎలా తెలిసేదమ్మా? అసలు ఇవన్నీ వాళ్ళు ఆట ఇప్పుడంటే మనకి ఇప్పుడే మతిమరుపొస్తోంది. గుర్తుపట్టుకోలేకపోతున్నాం. కానీ ఒక మీడియాలు లేవు, ఏమీ లేవు. అంతగా అప్పుడు ఒక రకంగా తాళపత్ర గ్రంథాలంటే తాటాకుల మీద కూడా రచించేవాళ్ళనంటారు. పెన్ను, పేపర్లు, పుస్తకాలు కూడా ఇన్ని లేవు గదమ్మా! అసలు ఈ మన 60 సంవత్సరాలు ప్రభవ దగ్గర నుంచి. అసలు ఏ సంవత్సరం ఎప్పుడొచ్చింది అన్నది కూడా వాళ్ళు అట్లా గుర్తుపెట్టుకుని ఇంత ఇదిగా వాళ్ళు చేశారంటే చాలా గొప్పతనం కదా తల్లి! అయితే వాళ్ళేం చేసేవాళ్ళంటే, ఇప్పుడు ఒక టీవీ ఆన్ చేస్తే ఈ సంవత్సరం అని మనకొచ్చేసేస్తోంది. రేడియో ఆన్ చేసినా. అప్పుడు మరి గ్రామాలకి, ఇంటింటికి, ఊరూరికి తెలియాలంటే ఎలా తెలియాలి? కదా! అప్పుడు వాళ్ళు ఈ ధ్వజారోహణం తర్వాత చేసేదేంటంటే నగర సంకీర్తన. నగర సంకీర్తన చేసేవాళ్ళు. ఎలా అంటే ఇప్పుడు మనకి పరాభవనామ సంవత్సరం కదమ్మా ఈ సంవత్సరం. ఆ పరాభవనామ సంవత్సరం యొక్క విశిష్టతని, గొప్పతనాన్ని సంకీర్తనగా గ్రామం మొత్తం తిరుగుతూ చేసేవాళ్ళు. పాడేవాళ్ళు సంకీర్తనగా. నగర సంకీర్తన అంటారు. అప్పుడు దీన్ని సంవత్సర సంకీర్తన అనొచ్చు. గ్రామం మొత్తం చేసి చెప్పే విధానాన్ని. దాంట్లో ఏమొస్తుందంటే ఏ సంవత్సరం రాబోతోంది, ఇవాళ మనం పండుగ రోజు చేసుకునే విశేషాలు, ఈ ధ్వజారోహణం దగ్గర నుంచి తర్వాత ఎవరెవరికి బాగుంది, లేదు రాశి ఫలితాలు ఇవన్నీ ఉంటాయి కదా! అవన్నీ ఊరు మొత్తం తిరుగుతూ సంకీర్తన చేసుకొచ్చేసేవాళ్ళు. అంటే ప్రతి ఒక్కళ్ళని కూర్చోబెక తెలిసిపోతుందనమాట ఇంట్లో ఉన్నవి. ఇప్పుడు టంబుకేస్తే గనక బయటకొచ్చి మనం ఎట్లా చూస్తాం, ఇప్పటికి కూడా పల్లెటూరులో ఉంది టంబుకేయటం, చెప్పటం విషయాలు. అలా చేసేవాళ్ళు. కాబట్టి ధ్వజారోహణం తర్వాత నగర సంకీర్తన చేసేవాళ్ళు. నగర సంకీర్తన చేసి ఈ యొక్క విశేషాన్ని చెప్పేవాళ్ళు. అట్లా రెండో కార్యక్రమంగా చేసేవాళ్ళనమాట. మొదట ధ్వజారోహణం, రెండోది నగర సంకీర్తన చేసేవాళ్ళు. సో అమ్మ మీరు ఇలా చెప్పారు కదా! ఇప్పుడు పరాభవనామం ఈ సంవత్సరం అనేది అని. సో ఈ పరాభవనామం ఇలా పేర్లన్నీ ఒక సంవత్సరానికి ఎందుకొస్తుంది అని పేర్లు తెలుస్తున్నాయే తప్ప దీనికి కథ ఏమైనా ఉంటుందా అమ్మ? అంటే ప్రతి సంవత్సరానికి ఒక పేరు పవిత్రతను గూర్చి ఆహ్, అంటే జ్యోతిష పండితులు గాని అంటే ఒక సైన్స్ అనే అనుకోండమ్మా. ఈ 60 సంవత్సరాలకు 60 పేర్లు పెట్టడం గూడా మళ్ళీ అవి కాలచక్రంలో మళ్ళీ 60 ఏళ్ళకి తిరిగి రావటం. తిరిగి రావటం. అందుకే 60 సంవత్సరాలు మనిషికి షష్టి పూర్తి కార్యక్రమాలు చేసుకోవటం గూడా ఉంటుంది. అదొక పవిత్రత అన్నమాట. కాబట్టి అలా చేసుకుంటున్నారు. ఈ సింధు నాగరికతలో గూడా ఇవన్నీ గుర్తుపెట్టుకొని చేసుకోవటం తర్వాత ఏం చేసేవాళ్ళంటే పంచాంగం శ్రవణం చేసేవాళ్ళు అప్పుడు గూడా. మరి వాళ్ళు మన తాటాకులుంటాయి గదా! వాటిల్లో లిఖించి ఎవరెవరి జాతక ఫలితాలు ఎలా ఉన్నాయి, పాడి పంటలేంటి, ఏం పంట పండుతుంది, ఎవరికి దోషాలున్నాయి, ఎవరికి దోషాలు లేవు. అప్పుడు ఈ పశువులు, మేకలు ఇవన్నీ పెంచుకోవటం గూడా ఉంటుంది కదండీ! వేటికైనా ఎక్కువగా రోగాలొచ్చి అవి నష్టం జరిగే విషయం ఏమన్నా ఉంటుందా? పంటల్లో గూడా ఏదైనా నష్టం జరుగుతుందా? అని ఇవన్నీ పంచాంగ శ్రవణంలో చెప్పేసేవాళ్ళు. పంచాంగ శ్రవణం గూడా చేసేవాళ్ళు. ఇట్టా వాళ్ళు రకరకాలుగా ఈ విధానాలని చేసినట్టు మళ్ళీ వాళ్ళు గ్రంథాల్లో రచించారు గాబట్టి వాళ్ళు మనకు తెలుస్తుంది. ఓకే. తర్వాతమ్మా నాలుగోదిగా వాళ్ళేం జేసేవాళ్ళంటే
పూర్ణ కుంభ దానం అనేది చేసేవాళ్ళు తప్పకుండా. అంటే ఇప్పుడు కొన్ని ఏంటంటేనండి, ఇప్పుడు కాలానుగుణంగా మనకి యుగాలు మారుతున్నాయి. అట్లాగే చరిత్రలు మారుతున్నాయి. ఈ రాజులు పరిపాలనలో ఒక్కొక్క చోట ఒక్కొక్క రాజు పాలించాడు. ఒక్కొక్క యుగము అని మనం అట్లా చెప్పుకుంటూ వస్తున్నాం. వస్తున్నప్పుడు కొన్ని కొన్ని ఆచార వ్యవహారాలు కూడా చాలా మారిపోయినాయి. ఇవాళ ధ్వజారోహణం చేసేవాళ్ళు లేరు. ఏమండి? నగర సంకీర్తన చేసేవాళ్ళు లేరు. అవి మారిపోయినాయి. తర్వాత పూర్ణ కుంభదానం అని ఉంది. ఇది కూడా లేదు. చాలా మందికి తెలీదు. ఉగాది రోజున ఇది చెయ్యాలని కూడా తెలీదు. కాబట్టి ఆ యుగంలో వాళ్ళు ఏం చేశారనేది మనం చెప్పుకున్నాం. పూర్ణ కుంభదానం కూడా చేశారు. ఈ పూర్ణ కుంభదానం అంటే ఏమిటి అనంటే, ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు మట్టితో చేసిన ముంతని, అంటే ఇట్లా చెంబు ఆకారంలో ముంత అంటారు. మట్టితో చేసినైతే ముంత అంటారు. అదే మనం కంచుతో గాని, రాగితో గాని, తర్వాత ఇత్తడితో గాని, శక్తి కొద్దీ వెండితో కూడా చేసేవాళ్ళు ఉంటారు. వెండి చెంబులు కూడా చేసుకుంటారు. కలసం చెంబులు అంటారు. వాటిని ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు తీసుకుని, అంటే మట్టి ముంత దగ్గర నుంచి తీసుకుని, దానికి కూడా ఇప్పుడు మనం కలశాలు పెడతాం కదమ్మా, సత్యనారాయణానికి కానీ దేనికైనా ఆ కలశాన్ని తయారు చేసుకోవాలి. ఆ కలశంలో శుద్ధ జలాలు పోసి మామిడి మండలు చేర్చుకుని, పసుపు, కుంకుమ, అక్షింతలు, తర్వాత చిటికెడు గంధము, తర్వాత పువ్వు ఒకటి వేసి, ఆ పవిత్ర జలాల్లో నవరత్నాలు, పంచలోహాలు కూడా దాంట్లో వేస్తే ఒక పవిత్రత వస్తుంది. దాని మీద మళ్ళీ ఒక కొబ్బరికాయ పెట్టుకుని, జాకెడి ముక్కతో అలంకరణ చేసి, పువ్వుల అలంకరణ చేసి, ఆ కలశానికి కూడా పూజ చేయాలి. ఇప్పుడు మనం సత్యనారాయణ కానీ ఏదైనా చేసుకుంటున్నప్పుడు ఆ కలశం ఏంటమ్మా, ఏ దైవం అయితే మనం నోచుకుంటున్నామో ఆ దైవం. మనకి ఫోటో ఉన్నా లేకపోయినా, లేకపోతే ఆ ప్రతిమ ఉన్నా లేకపోయినా, ఆ కలశమే మనకి దైవం. కలశ రూపంగా మనం ఆరాధన చేస్తున్నాం కదా. ఒక వెంకటేశ్వర స్వామి వ్రతం చేసుకుంటే వెంకటేశ్వర స్వామి కలశం, ఒక నరసింహస్వామి వ్రతం చేసుకుంటే నరసింహస్వామి కలశం కదా. సత్యనారాయణ చేసుకుంటే సత్యనారాయణ స్వామి కలశ రూపంగా ఉంటారు. అప్పుడు ఈ కలశం ఎందుకు పెట్టేవాళ్ళు అంటే, ఏ అయితే సంవత్సరం వచ్చిందో ఆ సంవత్సర దేవత రూపంగా కలశారాధన చేసేవాళ్ళు. యథావిధిగా కలశానికి పూజ చేసి, ధూపదీప నైవేద్యాలు చేసుకుని, చక్కగా ఒక వేద పండితుడిని కానీ, ఒక పరిపూర్ణమైన ఒక బ్రాహ్మణ్ణి కానీ చూసుకుని పూర్ణ కుంభదానం అని ఇచ్చేవాళ్ళు. అంటే ఈ ఈ కలశాన్ని పూజించిన తర్వాత దానికి కొంత దక్షిణ చేర్చి ఆ పవిత్రమైన మనిషికి ఇది దానం ఇచ్చేవాళ్ళు. సంవత్సరాది పండుగ రోజు ఇది కూడా తప్పకుండా చేసి తీరవలసింది. ఇప్పట్లో ఇవేమీ లేవమ్మా. అదే ఏం తెలియదు కూడా. మారిపోతున్నాయి. కాకపోతే మనం చరిత్రలు కొంత మనం తెలుసుకుని చదువుకుంటుంటే ఒక్కొక్క విషయం కొద్దిగా బయటపడుతున్నాయి. కాబట్టి చాలా మంది తెలియదు పూర్ణ కుంభదానం కూడా ఉంది. ఆ రోజుల్లో వాళ్ళు అదే ఈ 4-5 రకాలుగా వాళ్ళు ఎలా చేశారంటానికి ఇవన్నీ చెప్తున్నారు అనమాట. కాబట్టి ఈ రోజుల్లో కూడా ఇప్పటికైనా తెలుసుకుని పూర్ణ కుంభదానం ఏముందమ్మా, చక్క పూజ చేసుకుని కొంత దక్షిణ చేసి ఓ బ్రాహ్మడికి ఇచ్చుకోవటం తప్పులేదు. ఇలా ఇవ్వడం వల్ల ఏమైనా ఫలితం మంచి ఫలితాలు కదండి. మంచిది పుణ్య కార్యక్రమం. అంటే ఫలితాలు చెప్తేనే మన వాళ్ళు చాలా వరకు చేస్తూ ఉంటారు. కుటుంబం మొత్తం ఆయురారోగ్యాలతో, పాడి పంటలతో చక్కగా ఈ పూర్ణ కుంభం వల్లే చక్కగా ఉంటారన్న ఉద్దేశంతో పూర్ణ కుంభదానం ఇవ్వటం జరుగుతోంది. కాబట్టి మన కుటుంబం అంతా బాగుండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలి, పాడి పంట బాగుండాలి, ఏమ్మా అన్నీ బాగుండాలి, గ్రామం బాగుండాలి, చుట్టుపక్కల గ్రామాలు బాగుండాలి అనని ఈ పూర్ణ కుంభదానం అనేది బ్రాహ్మడికి ఇచ్చుకోవటం ఉత్తమోత్తమం. చక్కగా మనం ఏ పండగల్లో అయినా కొన్ని ఆచార వ్యవహారాలు, పూర్వం మనం ఆచరించే కొన్ని విషయాలు ఉన్నాయి కదమ్మా. ఇట్లాగే నోములు, వ్రతాలు ఇవన్నీ చేసుకోవటం వల్ల మళ్ళీ ఏం చేసుకోవాలి, ఉగాది ఉంది, ఉగాది పచ్చడి తినటం వరకే తెలుసు కదా. పూజకి వెళ్తాం, లేకపోతే ఏదైనా గుళ్ళకి వెళ్తాం. కానీ ఇన్ని విషయాలు ఉన్నాయి. ధ్వజారోహణం కూడా చేసి తీరాలి. ఎందుకంటే మనకి ఇప్పుడు ఆ సంవత్సరానికి మొదలు కదా, చైత్ర శుద్ధ పాడ్యమి రోజున మనం మొదలు పెట్టుకుంటాం ఇది కార్యక్రమం, అమావాస్య వెళ్ళిన తెల్లగారి. కాబట్టి ఈ సంవత్సరానికి ప్రారంభం సుమాను ధ్వజారోహణం చేస్తున్నాం. ఆ ధ్వజారోహణాన్ని మళ్ళీ 16 రోజులు అలా ఉంచి, ఈ 16 రోజులు కూడా ధ్వజారోహణ అట్లా ఉంచేవాళ్ళు, అట్లా పండగ చేసుకునేవాళ్ళు. కాబట్టి చరిత్ర రకరకాలుగా చెప్తుంది. కాబట్టి కొన్ని మనం గ్రహించుకుని చక్కగా ఏమేం చేయగలం మనం, కొన్ని విషయాలను బయటికి తీసుకొచ్చి ఇప్పటికైనా యువతులు ముఖ్యంగా వీటిని కొంత ప్రచారం చేసి ఈ రకంగా చేస్తూ ఉంటే
మళ్ళీ వీటన్నిటికి పునర్జీవనం వస్తుందని కోరుకుంటున్నాను. నిజంగా అమ్మ. ఎందుకంటే ఇంట్లో ఇప్పటి వరకు పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళ ఇంట్లో కొన్ని కొన్ని ఆచారాలు వాళ్ళు చెప్పడం వల్ల ఎంతో కొంత చేస్తున్నారు. కొంతమందికి పెద్దవాళ్ళు లేని వాళ్ళైతే వాళ్ళకి ఏం తెలియదు. ఆచారాలు తెలీదు, ఏం తెలీదు. అవునవును. అలాంటి వాళ్ళందరూ ఈ వీడియో చూస్తే మాత్రం ఏం చేయాలి, ఏంటి బాగా క్లారిటీగా చెప్పారు మీరు. ఈ ఆచారాలన్నీ గుర్తు చేశారు వాళ్ళకి అవును. చెప్పాలంటే. ఇప్పుడు కూడా ఇప్పుడు కొన్ని కొన్ని పెళ్లిళ్ళకి ముందు ధ్వజారోహణం అంటే అర్థమైందా? ముందు ఒక వెదురు బొంగును తీసుకుని వివాహానికి ముందు 2 రోజుల ముందో, 3 రోజుల ముందో పాతారు ఇంటి ముందు. పాతి పూజ చేస్తారు. అదే ధ్వజారోహణం. అదే ఈ యుగాది రోజున కూడా మనం చేసుకోవాల్సిందనమాట. కాబట్టి ఇప్పటికైనా అందరూ కొద్దిగా మేలుకుని ఏవండీ చెప్పుకుంటుంటే ఎంత ఆనందంగా ఉంది కదా! అదే. కదా! చాలా ఇట్లా మందికి చేసేవాళ్ళ తెలియదు. ఇంత ఆనందం ఆ! ఉంది అంట. చెప్పే వాళ్ళు కూడా చాలా మంది ఉండరు. అవును గదా! హ్మ్. కాబట్టి ఇవన్నీ వెలుగులోకి తీసుకొచ్చి మనం అందరం ఆచరించుకోవటం అని చాలా మంచి పద్ధతమ్మా. అలాగే గోవుల్ని పూజించుకోవటం, ఇదే రోజున గోసేవ చేసుకోవటం, దాన ధర్మాలు చేసుకోవటం, ఇవన్నీ కూడా ఉన్నాయి. దాంట్లోనే ఈ పూర్ణ కుంభదానం కూడా ఉందన్నమాట సంవత్సరాది పండగ రోజున. అమ్మ మనం ఈ పండుగ మొత్తం మాట్లాడుకున్నాం. ఉగాది పచ్చడి కోసం మాట్లాడుకోవడం మర్చిపోయాం. సో ఉగాది పచ్చడి అసలు ఎలా చేసుకోవాలంటారు? ఈ నాగరిక కాల టైంలోనే ఉగాది పచ్చడి కూడా అంటే 5 అనుకున్నాం కదా! మనం 4 చెప్పుకున్నాం. ఐదోది ఈ ఉగాది పచ్చడి దాన్ని తీసుకోవటం. ప్రసాదం అది. ఉగాది పచ్చడి కాదు, ఉగాది ప్రసాదం. మరి పచ్చడి అని పేరు పెట్టేసారు అంటే అందరూ. పచ్చడి అంటారు గానీ హ్మ్. ఉగాది ప్రసాదం. హ్మ్. ప్రసాదం ఇది ఎందుకన్నానంటే ఈ హ్మ్. ఉగాది ఈ పచ్చడిని తయారు చేసిన తర్వాత హ్మ్. ప్రప్రథమంగా తీసుకెళ్ళి ఎంగిల్ చేయకుండా దేవుడికి యథావిధిగా షోడశోపచారాలతో పూజ చేసుకుని హ్మ్. ఆయనకి నైవేద్యం పెట్టుకుంటే గాని ఎవరు తీసుకోకూడదు. ఓకే. కాబట్టి అక్కడ అది ప్రసాదం. ప్రసాదంగా మారిపోయింది. నువ్వు హ్మ్. చేసింది పచ్చడే. హ్మ్. పచ్చడి అంటే రోట్లో ఏసి చెయ్యవు. కాబట్టి అవును. చేస్తాము. హ్మ్. మళ్ళీ అది దేవుడికి నైవేద్యం పెట్టేసరికి ప్రసాదంగా ప్రసాదం. అయిపోయింది. హ్మ్. ఉగాది రోజున ఏంటంటే అమ్మా ఉదయం స్నానం కార్యక్రమాలు అయిన తర్వాత హ్మ్. అసలు పరగడుపున ఏమీ తినకుండా హ్మ్. చక్కగా శుచి శుభ్రత స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుని దేవుడికి పూజ చేసుకుని హ్మ్. ఉగాది పచ్చడి నైవేద్యం పెట్టుకుని అది సేవనం చేసిన తర్వాత ఏదైనా కాఫీ గాని టీ గాని కూడా తాగాలి. తాగాలి. ఓకే. అమ్మ చాలా మంది ఉగాది పచ్చడి తింటూ ఉంటారు. అసలు ఆ ఉగాది పచ్చడి తినడం వల్ల వచ్చే లాభాలేంటమ్మా? లాభాలు సరే ఇప్పుడు చిన్న పిల్లలైతే అందులో ఉగాది పచ్చడిలో వేప పువ్వు కలుపుతాం కదా! అమ్మో మేము తినము అనని అంటున్నారు. కానీ దాన్ని చేసే విధానంగా రుచిగా చేస్తే మహా అద్భుతంగా ఉంటుంది తెలుసండి ఉగాది ప్రసాదం. ఎంత రుచిగా ఉంటుందో. ఎందుకంటే వగరు కలుస్తుంది. ఉగాది పువ్వు రుచి కలుస్తుంది. ఆ పరిమళం కలుస్తుంది. కొత్త బెల్లం కలుస్తుంది. కొత్త చింతపండు కలుస్తుంది. మామిడి ముక్కలు కలుస్తాయి. చెరుకు ముక్కలు కలుస్తాయి. తర్వాత అరటిపండు ముక్కలు కూడా కలుస్తాయి. ఆ తర్వాత ఇంకా వాళ్ళకనుగుణంగా అక్కడ ఏమేమి కొత్త కొత్త పంటలుంటాయి, ఏవైతే తినేవి ఉంటాయో అవి కూడా వాటిల్లో కలుసుకుంటారన్నమాట. షడ్రుచులు అంటారు కదా! ప్రధానంగా అయితే మటుకు కొత్త బెల్లం, చింతపండు, కొత్త చింతపండు అంటే మళ్ళీ అన్ని పంటలు కొత్త కొత్తగా వచ్చేవి కదమ్మా! వేప పువ్వు, వేప పువ్వును కూడా అలాగే వేయకూడదు. వేప పచ్చడి చేసే విధానం కొద్దిగా ఉంది నేను చెప్తాను. చింతపండుని నానబెట్టుకుని ఉంచుకోవాలి. కొద్దిగా వేడి నీళ్ళు పోస్తే మెత్తగా నానిపోతుంది. దాన్ని అట్టాగే పిప్పితో వేయకుండా గుజ్జు తీసుకోవాలి. గుజ్జు మటికే తీసుకోవాలి. దేనితో అన్నా జల్లెడతో గాని దేనితో మెత్తటి గుజ్జొస్తుంది. ఆ గుజ్జుని సేకరించుకొని పక్కన పెట్టుకుని, చక్కగా బెల్లం గూడా పొడి చేసుకోవాలి. కొత్త బెల్లాన్ని పొడి గట్టి రెడీగా పెట్టుకోవాలి. వేప పువ్వుని చక్కగా తీసుకొచ్చుకుని, వేప మండలితో సుద్దా ఇట్ట నలిపితేనమ్మా రెక్కలు రాలుతాయి. మొగ్గాను దాంతో ఉన్న కాడలు, తొడిమిలన్నీ వేరుపడతాయి. అప్పుడు దాన్ని చాట్లో వేసుకొని చెరిగితే పువ్వు రెక్కల వరకే ముందుకొస్తాయి. ఆ పువ్వు రెక్కల్ని వేయాలి. అంతేగాని ఆ మొగ్గలతో, కాడలతో అలా వేయకూడదు. ఆ పువ్వుని వరకు వేసుకోవాలి. అట్లా మీరు చేయటం వల్ల వేప పువ్వులో మధ్యలో 5 రెక్కలతో ఉండి మధ్యలో ఒక పుప్పొడి ఉంటుంది. ఆ పుప్పొడి కూడా మనకి అందుతుంది. పుప్పొడి చాలా మంచిది. కాబట్టి అట్లా ముందు చాటతో చెరిగితే పువ్వు వస్తుంది. ఆ పువ్వును కూడా వేసుకోవాలి. బెల్లము, చింతపండు, వేప పువ్వు ప్రధానం. తర్వాత కొద్దిగా చిటికెడు ఉప్పు వేసుకోవాలి. నాలుగోదొచ్చేసింది గదా! తర్వాత ఏదైనా కొబ్బరి ముక్కలు గాని సన్నగా తరుక్కుని, తర్వాత చెరుకు ముక్కలు గాని, ఇలా అన్నీ మనం ఏది వేసుకోదలుచుకుంటే అది. అలా మనం తయారు చేసుకోవటం అనేది ఒక విధానం. చాలామంది తెలియక వేప పువ్వుని చెరగరు. అలాగే తీసుకొచ్చి వేసేస్తారు. అది మొగ్గలు మొగ్గలుగా
దాంట్లో వేప పువ్వు ఒకవేళ ముదిరిందనుకోండి చిన్న చిన్న కాయలు కూడా వస్తాయి. కాబట్టి చెరుక్కోవటం అనేది మంచి పద్ధతి. చెరిగి వేసుకోవటం చాలా బావుంటుంది. దాన్ని శుచిగా ఎంగిలి చేయకూడదు. ఎంగిలి చేత్తో గాని, స్నానం చేయకుండా వేప పువ్వు ప్రసాదం తయారు చేసి పెట్టేసుకోవటం గాని ఇట్లా చేయకూడదు. శుచిగా ఎవరు చేయాలి? ఇంటి ఇల్లాలు ఎవరైతే ఉన్నారో ఇంటి పెద్ద ఆ వేప పువ్వు ప్రసాదాన్ని ఆవిడ తయారు చేస్తుంది. అంటే కుటుంబంలో ప్రత్యేకంగా వీళ్ళు చెయ్యాలి ప్రసాదం అని కూడా ఉంటదమ్మా? అంటే పెద్దలు అంటే తయారు చేసి అక్కడ పెట్టుకున్నా ఆవిడ చేతి మించి పిల్లలందరూ తీసుకోవటం అనేది మంచి పద్ధతి. పని హడావుల్లో ఎవరైనా సరే నలుగురు ఇదిగా చేసినా కూడా ఒకళ్ళు వేప పువ్వు కోసి, ఒకళ్ళు బెల్లం కొట్టి, ఒకళ్ళు అది చేసి ఇది చేసినా కూడా ఇంటి యజమానురాలు ఎవరైతే ఉన్నారో తల్లి ముందు ఆవిడ చేతులు మించి తీసుకోవటం ముఖ్యం అన్నమాట. ఎందుకు అన్న విషయాన్ని చెప్పుకుందాం. ఒక తల్లికి 10 మంది బిడ్డలుంటే అందరూ ఒకే మనస్తత్వంతో ఉండరు. ఒకళ్ళు కోపిస్తులుంటారు, ఒకళ్ళు శాంతపరులుంటారు కదా! రకరకాల మనస్తత్వాలతో ఉంటారు. కానీ ఈ పిల్లలందరూ రకరకాల మనస్తత్వాలతో ఉన్నప్పుడు తల్లికొకటే కదా! ఇప్పుడు ఈ ఉగాది పచ్చడిలో కూడా ఏముంది? నానా రకాల రుచులున్నాయి. ఈ బిడ్డలు కూడా అలా ఉంటారు గదా! ఈ ఉగాది పచ్చడిలో నానా రకాలు రుచులున్నాయి. ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా నానా రకాల మనస్తత్వాలతో ఉన్నారు. కానీ ఇవన్నీ కలిస్తే ఒకటే కుటుంబం. అదే ఈ ఉగాది పచ్చడి. అదే మనం సేవిస్తున్నాం. అని తల్లి పెట్టటంలో ఆ అర్థం ఉందన్నమాట. అది కూడా ఏంటి? భగవంతుడి పూజాది కార్యక్రమాలు చేసి నైవేద్యం పెట్టిన తర్వాత ఇవ్వటం అనేది చాలా ముఖ్యమైనది. తల్లి ఇవ్వాలి. తర్వాత పిల్లలందరూ కూడా పెద్దవాళ్ళు పిల్లలందరికీ నూతన వస్త్రాలు ఇవ్వటం. ఇంట్లో అమ్మ పనిచేసే వాళ్ళకు కూడా ఇప్పుడు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కానీ ఏమన్నా ఉన్నాయనుకోండి, లేకపోతే వ్యవసాయ కుటుంబంలో వాళ్ళ కింద పనిచేసే పాలేర్లు వాళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా నూతన బట్టలు పెట్టడం అనేది చాలా విశేషం ఉగాదికి. ఈ ఉగాది నుంచే తర్వాత కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మళ్ళీ చెప్పుకుందాము. ఇట్లా పెట్టటం, ఈ బట్టలు తీసుకుని పెద్దవాళ్ళ ఆశీస్సులు పిల్లలు తప్పకుండా తీసుకుని తీరాలి. ఎందుకంటే సంవత్సర ప్రారంభం కదమ్మా. మళ్ళీ ఈ సంవత్సరం అంతా చక్కగా మీ ఆశీస్సులతో మీ నీడలో మేము బతకాలి, మీకు అండదండలతో మేము ఉండాలి. ఈ ఉగాది పచ్చడిలోనే మేమందరం కలిసి ఉంటాం. ఎడమొహం పెడమొహంగా ఉండం, ఏకమనస్తత్వాలతో ఉంటాము అని చెప్పటమే ఈ ఉగాది పచ్చడి యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఆ ఉగాది రోజు చేయకూడని పనులు అంటే ఏమైనా ఉన్నాయమ్మా? ఉగాది రోజున చేయకూడని పనులంటే నీచు గట్టా తినకూడదు. తర్వాత ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు ఏదైనా పూజలు వ్రతాలు ఉంటే చేసుకోవచ్చు. ఇంకా ముఖ్యమైన పనులు చేసుకునేవి కూడా చెప్పుకుందాము. ఇప్పుడు ఏదన్నా మనం వ్యాపారాలు సంస్థలు ఉంటాయి కదమ్మా, దస్త్రము అని పెడతారు. అంటే పద్దు పుస్తకాలు, జమా ఖర్చులు రాసుకునే పుస్తకాలు ఉంటాయి కదా, అవి కూడా ఈ రోజును పెట్టుకుని దేవుడి దగ్గర పూజ చేసుకోవటం ప్రారంభిస్తారు. అందుకే మీరు చూడండి మార్చి నెలలో మీకు బ్యాంకు వాళ్ళు కూడా లెక్కలు చూస్తారు కదా. అప్పటి నుంచి వచ్చిందే ఈ ఆచారం. అకౌంట్స్ చూస్తున్నాము, మాకు బ్యాంకుల్లో ఖాళీలు లేవు, బ్యాంకు వర్కర్లందరూ మేము బిజీగా ఉన్నామని అంటారు కదా. చెక్కింగ్లు జరుపుకోవటం ఇవన్నీ చేస్తుంటారు. కాబట్టి ఈ ఉగాది రోజు దస్త్రం పెట్టుకోవటం అని అంటారు. ఆ దస్త్రం పెట్టుకోవటం విధానం కూడా మీరు జమా ఖర్చులు పుస్తకాలు ఉంటాయి కదండి, అవి ముందుగా తీసుకొచ్చుకుని చిటికెడు పసుపు కుంకుమ రాసి బోమ్మని రాసుకుని బ్రాహ్మణ్ణి పిలుచుకుని చక్కగా యథావిధిగా పూజాది కార్యక్రమాలు ఆయన నిర్వహిస్తాడు. ఎలా చేయాలి అంటే పూజాది కార్యక్రమం దంపతులు కూర్చుని చేసుకుంటారు. దంపతులు కానీ ఎవరైతే ఈ వ్యాపారం చేసుకుంటున్నారో వాళ్ళు, రైతు అయినా కూడా కొన్ని లెక్కలు అవి రాసుకుంటాడు కదా. పంట ఏంటి, ఆదాయం ఏంటి, పురుగు మందులు ఎంత కొట్టాం, మందు కట్టలు ఎన్ని వేసాం రాసుకుంటారు కదా. వాళ్ళకు కూడా అవసరమే కదా. ప్రతి వ్యాపారస్తుడికి అవసరమైంది జమా ఖర్చులు రాసుకోవటం. దీన్నే దస్త్రం పెట్టడం అంటారు. ఉగాది రోజున పెడతారు తప్పకుండా. పొద్దున పూటే బ్రాహ్మణ పిలుచుకుని దస్త్రం పెట్టే కార్యక్రమం కూడా ఈ ఉగాది రోజు చేసుకోవటం అనేది చాలా విశేషమైంది. అమ్మ, ఈ ఉగాది రోజు కొంతమంది కొత్త వస్తువు కొనడం ఇలా చేస్తుంటారు. వాహనాలు కొనడం గాని, కొత్త వస్తువు ఇంట్లో ఏదైనా కొనడం చేస్తుంటారు. అసలు ఎందుకమ్మా ఆ రోజు అంత ప్రత్యేకమైనదంటారు? అంటే కొత్త సంవత్సరం కదా, మనం ఈ రోజు కొత్త సంవత్సరంలో కొనుక్కుంటే మళ్ళీ మళ్ళీ కొంటాము అని. డబ్బున్న వాళ్ళు ఏదైనా కొనుక్కోవచ్చు కదా, లేని వాళ్ళు ఏం చేస్తారు పాపం కదా. శక్తి కొద్ది కొనాలని రూల్ ఏం లేదు, కొనుక్కుంటే మళ్ళీ మళ్ళీ కొనుక్కుంటాము. నూతన సంవత్సరం కదా, నూతన వస్తువు శుభం అన్న ఉద్దేశంతో చేయటము. ఒకవేళ కొత్త వస్తువు కొనుక్కోలేకపోతే మీ దగ్గర ఏవైతే అంటే వాహనాల విషయంలో కానీ వాటిని తీసుకెళ్ళి చక్కగా పూజ చేయించుకోండి. ఏ గుడికైనా తీసుకెళ్ళి వాహన పూజ చేయించుకోండి, సరిపోతుంది. సరేనా? అదమ్మా.
అంటే అమ్మ అప్పట్లో అంటే వేరు, ఇప్పట్లో అందరూ ఇంగ్లీష్ క్యాలెండరే ఫాలో అవుతున్నారు. అవునవును. ఉగాది అనేది ఉగాది నుంచి స్టార్ట్ అయితది కొత్త సంవత్సరం అని కాకుండా ఇంగ్లీష్‌ది పాటిస్తూ ఆ రోజు రంగులు పూసుకోవడం, సెలబ్రేట్ చేసుకోవడం చేస్తున్నారు కదా! ఇది ఎంత వరకు కరెక్ట్ అంటారమ్మా? ఇది మొదటి నుంచి లేదు కదా, ఆది నుంచి లేదు కదా. జనవరి, ఫిబ్రవరి నెలలనేవి మనకి ఇంగ్లీష్ వాళ్ళ టైం నుంచి మనం ఇది ఆచరిస్తున్నాం. అంటే కొన్ని దేశాల రీత్యా కూడా మనం ఆచరిస్తోందనమాట. జనవరి 1 కదా. అది వేరే, ఇది వేరే. అయితే మనందరికీ ఈ ఈ ఉగాదే మనకి సంవత్సరం పండగ. అసలు మన నెలలు ప్రారంభమయ్యేది కూడా చైత్ర వైశాఖంతోనే ప్రారంభమవుతాయి. జనవరి, ఫిబ్రవరితో మటుకు కాదు. సో చాలా మందికి ఇది తెలియక ఆ రోజే పండగ లెక్క సెలబ్రేట్ చేసుకుంటారు న్యూ ఇయర్ రోజు. శుభాకాంక్షలు కూడా జనవరి 1 చెప్పుకుంటారు. కానీ శుభాకాంక్షలు చెప్పుకోవాల్సింది మటుకు ఉగాదికే. గ్రీటింగ్స్ పంచుకున్నా, మీరేది చేసుకున్నా కూడా మన సాంప్రదాయం సంస్కృతి అయితే ఇదేమా. ధన్యవాదాలమ్మా, చాలా చక్కగా వివరించారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.